ఫ్రెండ్స్ టెక్నోస్ 2163కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 5, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ శాంసంగ్ నుంచి యాపిల్ ఐఫోన్ 18 Pro 18 Pro Max సెప్టెంబర్లో లాంచ్ చేస్తున్నారు కదా, దీనిలో వేరియబుల్ అపేచర్ లెన్స్ తీసుకొని వస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి కాంపిటీషన్ గా మళ్ళీ శాంసంగ్ కూడా శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రాలో ఏదైతే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుందో దానిలో వేరియబుల్ అపేచర్ తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ వస్తుంది. శాంసంగ్ ఆల్రెడీ దీన్ని ట్రై చేసింది. శాంసంగ్ గెలాక్సీ S9 Plus ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే 2018లో మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది దీన్ని. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ అపేచర్ అయితే ఉంటుంది. సో మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేయొచ్చు మన అపేచర్ ని, అంటే కెమెరా ఓపెనింగ్ అనమాట. అపేచర్ అంటే లోపలికి కెమెరా లోపలికి ఎంత లైట్ రావాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఎక్కువ లైట్ వచ్చింది అనుకోండి బ్రైట్ పిక్చర్స్ వస్తాయి అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీకు డెప్త్ కూడా బెటర్ వస్తుంది. తక్కువ లైట్ వచ్చింది అనుకోండి మీకు ఫొటోస్ షార్ప్ ఉంటే డీటెయిల్స్ మీకు బాగుంటాయి, కాకపోతే కొద్దిగా డార్క్ అయితే ఉంటాయి అండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే రాదు. సో అది చేసే పని మనం నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అపేచర్ని. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. 2018లో వచ్చిన టెక్నాలజీని మళ్ళీ మనం ఒకవేళ ఈ వచ్చే రూమర్స్ అని నిజమైతే మాత్రం 2026 ఎండింగ్ లోపు ఐఫోన్ 18 Pro 18 Pro Max లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే ఆంబ్రెన్ బ్రేడెడ్ టైప్ A to టైప్ C కేబుల్ 1.5 మీటర్ కేబుల్, ఇది 104 రూపీస్కి అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ యాక్సిడెంటల్ గా ఒక యాప్ని రిలీజ్ చేసింది ప్లే స్టోర్ లో, కాస్మో అని చెప్పేసి. ఈ యాప్ ఏంటంటే AI సంబంధించిన యాప్ అనమాట. దీన్ని మోస్ట్లీ వీళ్ళు గూగుల్ I/O జరుగుతుంది కదా, మే 19-20 ఆ డేట్స్ లో జరుగుతుంది. దానిలో అనౌన్స్ చేస్తారు అనుకుంటే కాస్మో యాప్ ని. సో ఇది లైక్ ఒక యాప్, దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్రౌజర్ లో ఏజెంట్ ఫీచర్ కనిపిస్తుంది మనకి. అండ్ మన ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ ట్రాక్ చేయడము అండ్ డాక్యుమెంట్ రైట్ చేయడము, క్యాలెండర్ ఈవెంట్స్, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం AI చేస్తుంది. ఏజెంట్ మోడ్ అయితే ఇంకా మీకు మొత్తం అదే చేస్తుంది, మీరు చేయాల్సిన అవసరం టైప్ కూడా అదే చేస్తుంది. ఇట్లా ఫీచర్లు అయితే ఉంటాయి. ఒక యాప్ రూపంలో దీన్ని తీసుకొని రాబోతున్నట్టున్నారు. మరి చూద్దాం ఇది గూగుల్ I/O 2026లో ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో. అండ్ ఇది యాప్ ఇట్లానే ఫోన్ రాబోతుంది. మింగ్చూ యాపిల్ అనలిస్ట్ ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు, ఓపెన్ అయ్యి ఒక ఫోన్ మీద వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ కోసం వీళ్ళు స్నాప్డ్రాగన్ మీడియాటెక్ వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఏదో ఒక ప్రాసెసర్ కన్ఫర్మ్ చేస్తారని చెప్పారు కదా, దానిలో ఇప్పుడు వీళ్ళు మీడియాటెక్ వెళ్తున్నారు. మీడియాటెక్ 9600 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు ఈ ఫోన్ లో. ఈ ఓపెన్ అయ్యే ఫోన్ ఏంటంటే ఇది ఏజెంట్ ఫోన్ అనమాట. AI ఫోన్ కంప్లీట్ గా అదే పనులు చేస్తుంది. ఫోన్ మీ దగ్గర ఉంటే మొత్తం అదే, మీరు ఏం చేయాలన్నా, మీరు మెయిల్ పంపించాలన్నా, ఏం చేయాలన్నా, ఏదైనా వాట్సాప్ లో టైప్ చేయాలన్నా మొత్తం ఎవ్రీథింగ్ అదే చూసుకుంటది, ఏజెంట్ చూసుకుంటది. కంప్లీట్ AI ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్ ని వీళ్ళ లెక్క ప్రకారం అయితే 2026 ఎండింగ్ లోపు లాంచ్ చేయొచ్చు. 2027 Q1 లోనే దీన్ని సేల్ తీసుకొని వస్తారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 30 మిలియన్ యూనిట్స్ అమ్మాలి 2 years లో, 2027-28 ఎండింగ్ నాటికి. అంటే 3 కోట్ల ఫోన్లు అమ్మాలని చూస్తున్నారు. మరి చూడాలి ఇది అసలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఫోన్. నేను కూడా ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓపెన్ అయ్యే ఫస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది AI తో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏది మనిషో ఏది AI కూడా అర్థం కావట్లేదు. చాలా మంది పెయిడ్ సబ్స్ కూడా తీసుకుంటున్నారు. అమ్మాయిలు పెట్టేసి మోడల్స్ లా క్రియేట్ చేసి పెయిడ్ సబ్స్ ఓపెన్ చేసి చాలా మంది దానికి కూడా వెళ్ళి డబ్బులు పే చేస్తా ఉన్నారు. సో దీనికోసం ఇప్పుడు మెటా అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. AI అయితే ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో ఖచ్చితంగా బయోలో మెన్షన్ చేయాలి AI క్రియేటర్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఏదైతే వీళ్ళు రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ పేరు కింద కూడా AI క్రియేటర్ అని చెప్పేసి లేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఎనబుల్ చేయాలి, సెట్టింగ్స్ లో ఉంటుంది. ఆ లేబుల్ ని ఎనబుల్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకే ఇది AI మనిషి కాదు అని చెప్పేసి. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు అది AI కాబట్టి మీ ఇష్టం, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ మనకి యూఎస్కి చెందిన మాసచ్యూసెట్స్, ఇది ఒక యూనివర్సిటీ అనమాట. దీనిలో కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. 48 hours లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన నచ్చితే వీళ్ళకి బహుమతి కూడా ఇస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా స్టూడెంట్స్ ఒకటి క్రియేట్ చేశారు. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు రీసెంట్ గా ఒక టెక్ న్యూస్ లోనే. ఒక అతను గేమర్, అతని రియాక్షన్ టైం ఇవన్నీ పెంచుకోవడానికి హ్యాండ్స్ కి షాక్ ఇస్తూ ఉంటాడు. హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా కంట్రోల్ చేయగలదు, ఫింగర్ మూవ్మెంట్స్ కూడా ఎప్పుడు క్లిక్ చేయాలి అన్ని AI చూసుకుంటుంది అనమాట. షాక్ ఇస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు టెక్ న్యూస్ లో. అండ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొని వచ్చారు. వీళ్ళు కూడా అదే డివైస్ లాగా పెట్టారు. అండ్ హ్యాండ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం దాన్ని ఫస్ట్ చూపించాలి, చూపించిన తర్వాత అది దాని వర్క్ అయితే చేస్తుంది. హాయ్ చెప్పమంటే చెయ్యి హాయ్ చెప్తుండే, మన కంట్రోల్ ఉండదు. మొత్తం ఈ ఏదైతే షాక్స్ ఇచ్చి అదే తన కంట్రోల్లో తీసుకొని చెయ్యిని ఊపుతూ ఉంటది. దీన్ని క్లౌడ్ AI కూడా కనెక్ట్ చేశారు వీళ్ళు. AI సహాయంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక సాంగ్ పియానోలో ప్లే చేయమంటే అతని పియానో వాయించడం కూడా రాదు, హ్యాండే దానికి అంతా అదే పియానో అయితే వాయిస్తుంది, ఒక సాంగ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకా రమ్ములో కోక్ కలపమన్నా కానీ మందు కూడా మిక్స్ చేస్తుంది. అది కూడా దాన్ని చూపిస్తుంది. AI సహాయంతో ఎంత మిక్స్ చేయాలి, రమ్ము ఎంత కోక్ మిక్స్ చేయాలి అన్ని అదే చేస్తుంది అనమాట. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఎవరైతే ప్యారలైజ్ ఉంటారు కదా, చేతులు పనిచేయ ఉంటుంది సరే, వాళ్ళ కంట్రోల్లో ఉండవు, అట్లాంటి వాళ్ళకి ఇది దాని కంట్రోల్లో తీసుకొని చేతిని పనులు చేపిస్తా అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది.
మరి చూడాలి రియల్ లైఫ్లో అయితే వర్కౌట్ అయితే లేదు. నెక్స్ట్ మనకి రష్యాలో వైల్డ్ బెర్రీస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అమెజాన్ లాగా మనకి. అక్కడ ఏమైనా షాపింగ్ చేసేసి రివ్యూలు ఇస్తుంటాం కదా మనం మన ప్రోడక్ట్ గురించి. అట్లా ఒక అతను కొన్నాడు దాన్ని, ఒక అబ్బాయి కొన్నాడు. కొని అది స్కర్ట్ యాక్చువల్గా అమ్మాయిలు వేసుకునేది, అది కొని అది నాకు బాగా నచ్చింది అని చెప్పేసి దాని గురించి రివ్యూ అయితే ఇచ్చారు, ఫొటోస్ అవన్నీ పెట్టి రివ్యూ అయితే ఇచ్చాడు. సో దీన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, కోర్టుకి అయితే వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు అతనికి 90 daysలో రష్యా నుంచి అతను పంపించాను, డీపోర్ట్ చేశాడని చెప్పేసి చెప్పింది. అతను యాక్చువల్గా అయితే ఇంగ్లాండ్ చెందిన అతను, అందుకని చెప్పేసి అతన్ని డీపోర్ట్ చేయమని చెప్పింది. యాక్చువల్గా అక్కడ రూల్స్ ప్రకారం అయితే మాత్రం ఎవరు గే అని చెప్పుకోవడం బయట అండ్ ఇంకొకరిని గే అని చెప్పేసి వాళ్ళని కూడా కన్వర్ట్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అట్లాంటివన్నీ లీగల్ కాదనమాట. మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, కాకపోతే అది పబ్లిక్గా మనం చెప్పడానికి ఉండదు, పబ్లిక్గా ఇట్లా రివ్యూస్ పెట్టేసి ఇట్లా చేయడానికి కూడా ఉండదు అనమాట. అది ఆయన చేసిన నేరం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అసురా అడుగుతున్నారు, Neo 10 తీసుకోవాలా, OnePlus Nord 6 తీసుకోవాలా, గేమ్స్ ఎక్కువ ఆడతా అంటున్నారు. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం రెండిట్లో అయితే మాత్రం మీకు Neo 10 కొద్దిగా బెటర్ ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు. Nord 6లో 165Hz రిఫ్రెష్ ఉంటుంది, కానీ ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసినా కానీ అంత మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉంటాయి. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను, Nord 6 రివ్యూ, మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకోగలిగితే ఈ 35,000కే వస్తున్నాయి ఇప్పుడు. OnePlus 15R కానీ iQOO 15R కానీ వీటికి వెళ్ళండి, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. iQOO 15R చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అక్కడ దాకా వెళ్ళగలిగితే 40,000కి అట్లా వచ్చింది అనుకోండి, అది సేల్లో చాలా బెటర్ ఆప్షన్. లేదు రెండిట్లో తీసుకోవాలనుకుంటే గేమింగ్ కోసం అయితే మాత్రం iQOO Neo 10 కొద్దిగా బెటర్. నెక్స్ట్ మనకి యూకేలో ఒక రూల్ తీసుకొచ్చారు, మీ అందరికి చెప్పాను ఇది ఆల్రెడీ. 16 years లోపు పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకూడదు అని బ్యాన్ చేసేసారు. కాకపోతే చాలా మంది దీన్ని బైపాస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 to 35% 135 మంది 16 years లో పిల్లలు ఇంకా యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా, వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ నుంచి కానివ్వండి, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళ మీసాలు పెట్టేసి ఇట్లా దాన్ని బైపాస్ చేయడం, అండ్ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు మార్చేయడం, ఇట్లా రకరకాలుగా దాన్ని బైపాస్ చేసేసి యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అయితే యూజ్ చేయకుండా అయితే ఉండట్లేదు. సో దీని గురించి మళ్ళీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది, ఇంకా దీనికి స్ట్రిక్ట్గా చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇలానే గుజరాత్లో 16 ఏళ్ళ అమ్మాయికి నార్మల్గా సోషల్ మీడియాలో పరిచయాలు అవుతుంటాయి కదా, పరిచయాలు అవుతున్నప్పుడు బయటికి వెళ్ళి కలుస్తూ ఉంటారు కదా, మేబీ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. 16 years అమ్మాయి ఇట్లానే బయటికి వెళ్ళి ఇలా కలవడం, సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ పేరెంట్స్ అయితే చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుంటే అమ్మాయి బిహేవ్ ఎలా ఉందంటే ఇంక మొత్తం ఇంట్లో అన్ని పగల కొట్టేస్తుంది, టీవీ పగల కొట్టడం, ఏది దొరికితే అది పగల కొట్టేస్తుంది ఫోన్ తీసుకునేసరికి. పేరెంట్స్ ఏం చేశారంటే అమ్మాయిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకేసారి ఫోన్ తీసుకోకండి, అమ్మాయి దగ్గర నుంచి కొంచెం నెమ్మదిగా చెప్పండి అని చెప్పేసి చెప్పారనమాట. వీళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్ ఇంటికి వచ్చేసి అమ్మాయికి బౌన్సర్లను పెట్టారు. 4 హైర్ చేసుకున్నారు 24/7, అంటే అందరూ ఒకళ్ళు 24 గంటలు ఉంటారు, 4 షిఫ్ట్ మారుతూ ఉంటారు అనమాట. సో అక్కడ అమ్మాయి ఇంకా ఏం చేయలేదు, అమ్మాయి ఇంట్లో ఏదైనా పగలగొట్టడానికి ఇలాంటి ట్రై చేసినా కానీ వీళ్ళు ఆపుతుంటారు. ఈ అమ్మాయి దగ్గర ఫోన్ అయితే ఇచ్చారు, ఫోన్ మాత్రం అమ్మాయి దగ్గర నుంచి తీసుకోలేదు. ఫోన్ ఇచ్చేసారు కానీ బయటకు వెళ్ళడం మాత్రం ఆపేశారు, ఎందుకంటే బయటకు వెళ్ళి ఎవరినో కలుస్తుందని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు పేరెంట్స్. ఇదంతా గుజరాత్లో జరిగింది ఈ సంఘటన అయితే. దీని గురించి మీరేమంటారు, ఇట్లా రిస్ట్రిక్ట్ చేయడం కరెక్టా కాదా? కాకపోతే అమ్మాయి మైనర్, సో మైనర్ కాబట్టి పేరెంట్స్కి అమ్మాయి మీద ఖచ్చితంగా అధికారం అయితే ఉంటుంది. సో ఈ అమ్మాయి చేసేది ఒకవేళ వాళ్ళకి తప్పు అనిపిస్తే మాత్రం వాళ్ళు రిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే మరీ బౌన్సర్లను పెట్టేసి ఆ రేంజ్లో రిస్ట్రిక్ట్ చేయడం అంటే మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి కర్ణాటక చెందిన శివకుమార్ అని చెప్పేసి ఒక ఆయన సోషల్ యాక్టివిటిస్ట్ అనమాట. ఇతను వైభవ్ సూర్యవంశీని చైల్డ్ లేబర్ కింద అనమాట ఇతన్ని పని చేపిస్తున్నారు. ఈ ఐపీఎల్లో ఇతనితో ఆడిపిస్తున్నారు, ఇతనితో చాలా వరకు డబ్బులు వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది, మేము కేసు వేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యాక్చువల్గా అది స్కిల్ వైభవ్ సూర్యవంశీది, కాకపోతే అతని ఏజ్ 15 సంవత్సరాలు. ఇతను చెప్పేది ఏంటంటే అతన్ని చదువుకోనివ్వట్లేదు, ఇతన్ని క్రికెట్ ఆడిపించేసి కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ కోసం ఇతను వాడుతున్నారు, దానివల్ల డబ్బులు వస్తున్నాయి అన్నట్లుగా ఇతను చెప్తున్నారు. ఇతను కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు, ఫీ పే చేస్తూ ఉంటారు. మొత్తం ఇది బిజినెస్, మొత్తం కంప్లీట్గా అయితే ఇది బిజినెస్. సో ఇదైతే ప్రజెంట్ అయితే కోర్టుకి అయితే వెళ్తా అంటున్నారు ఇతను. మరి చూడాలి, నాకైతే దీని గురించి ఐడియా లేదు, ఎవరైనా లాయర్స్ ఉంటే చెప్పాలి ఇది వర్కౌట్ అయిద్దా లేదా అని చెప్పేసి. సచిన్ టెండూల్కర్ కూడా అదే ఏజ్కి వచ్చినట్టు 14, 15, 16 అదే ఏజ్. కాకపోతే సచిన్ ఇండియాకి ఆడాడు, ఇట్లా లీగ్ క్రికెట్ అయితే ఆడలేదు. మరి చూడాలి ఇది కోర్టుకి వెళ్ళిదో లేదో. ఇతనైతే కోర్టుకి వెళ్తా అంటున్నాడు, ఇతను చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది ఇది మొత్తం యాక్టివిటీ అని చెప్పేసి. చూద్దాం ఏమైతే. ఇన్స్టాగ్రామ్ ఏది పడితే చూస్తామో అది ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట, ముఖ్యంగా వంటలు. అక్కడ వాళ్ళు ఏది ట్రై చేస్తామో మనం ఇది ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా కాకినాడలో ఒక ఫ్యామిలీ ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి కదా, ఇవి యాక్చువల్గా టాక్సిక్ అనమాట. దీంతో ఎవరో ఇన్స్టాగ్రామ్లో కూర వండి చూపించారనమాట, పువ్వులతోటి ఆకులతోటి, ఆ చెట్టు ఆకులతోటి. దాంతో వీళ్ళు వంట వండుకొని తిన్నారు. తినిన తర్వాత వీళ్ళు మొత్తం సీరియస్ అయిపోయింది వీళ్ళ హెల్త్ కండిషన్. ప్రజెంట్ హాస్పిటల్లో అయితే ఉన్నారు. దీనివల్ల మీకు బీపీ ఎక్కువ పెరిగిపోవడం, హార్ట్ బీట్ రైజ్ అయిపోవడం, అండ్ ఇంకా డైజెస్ట్ సిస్టమ్ మొత్తం పాడైపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఏదైతే అది ఇన్స్టాగ్రామ్లో చూసేసి హెల్త్ టిప్స్ కానివ్వండి, ఇంకా ఫైనాన్స్ టిప్స్ కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్తుంటారు మీకు.
అలాంటివన్నీ ఫాలో అయ్యారనుకోండి, సో 2 పోతాయి. ఫస్ట్ మనకి హెల్త్, మనీ 2 చాలా ఇంపార్టెంట్. వాటిని కాపాడుకోండి. ఇదివైతే ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.